గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు సత్యనారాయణ గారు, నగర పార్టీ అధ్యక్షులు దీపక్ గారు, గౌరవ శాసనసభ్యులు నాయక్ గారు, పెద్దలు రాయల్ గారు, ప్రియమైన పత్రికా విలేకరులు, మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. మీరు చూపించిన టీవీల్లో, మీరు రాసిన పేపర్లో ఉదయం అది బర్త్డే పార్టీయో లేకపోతే పార్టీ మీటింగో ప్లేనరీయో నాకు తెలీదు. గత 10 సంవత్సరాలు ప్రజలు కోరుకున్నటువంటి తెలంగాణ, ప్రజలు తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఎన్నో ఆశల మీద ఉన్నటువంటి తెలంగాణ ప్రజల్లో మట్టిగొట్టినటువంటి, మన్నుబోసినటువంటి వాళ్ళు గతంలో ఉన్నటువంటి పార్టీలను కూడా మోసం చేసి ఈ అధికార పార్టీలోకి వచ్చి ఆ పార్టీని కూడా మోసం చేసి అవినీతి పరంగా, అక్రమాల పరంగా, దౌర్జన్య పరంగా ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసి అన్ని రాజకీయ పార్టీలకి నిలయమైనటువంటి ఖమ్మం జిల్లా రాజకీయాలకి ఒక నీతిబద్ధమైనటువంటి పరిపాలన అందించేటటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో రాజకీయ విలువల్ని కాదని, ఆ పూర్వీకుల యొక్క నిబద్ధతని, నిజాయితీని కూడా మంట కలిపి ఆ రాజకీయ పార్టీల చరిత్రను కూడా ప్రజలు మర్చిపోయి కేవలం వీళ్ళ దౌర్జన్యాలతోటి, వీళ్ళ బెదిరింపులతోటి, వీళ్ళ అధికార అహంకారంతో ప్రజల్ని అష్టకష్టాలు పాలు చేసి ప్రజల ఆస్తులకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి, ఒక్కొక్క వ్యక్తి మీద 100 పోలీస్ కేసులు పెట్టి చిత్రహింసలు చేసి రాజ్యాధికారాన్ని ఎలగబెట్టినటువంటి కబ్జాకోరుల కబ్జా స్థలంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన అస్తిత్వం కోసం, పార్టీలో ఆయన మనుగడ కోసం ఆయన గుర్తుండాలి. 18 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కాళేశ్వరరావు అనేటటువంటి హరీశ్వరరావు గారికి జరిగినటువంటి అవమానం, ఆయన స్థానం, ఆయన స్థాయి ఈరోజు కూడా ఏమి మెరుగుపడకపోగా ఆయన రాజకీయ భవిష్యత్తు అంధకారంలో ఉండి ఆ కుటుంబ రాజకీయాల్లో ఆధిపత్యం కోసం ఆ పార్టీని ఎవరు కబళించాలనేటటువంటి స్థితిలో హరీష్ రావు గారు మానసికమైనటువంటి దౌర్భాగ్యమనా, లేదు ఆయన భవిష్యత్తు మాసిపోతుందనేటటువంటి ఆక్రోశమా, ఎప్పుడూ ఒక ఆవు కథ. ఆయన పెండ్లికి పోయినా, తద్దినానికి పోయినా, బర్త్డే పార్టీకి పోయినా ఆవు కథ. గ్యారంటీలు చేయలేదు, గ్యారంటీలు అమలు చేయలేదు, వాగ్దానాలు అమలు చేయలేదు అని ఒక స్టీరియో రికార్డు పెట్టుకొని రాష్ట్రంలో తిరిగి ఆ పార్టీలో బతకాలని చూస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల బతుకు బజార్ అవుద్ది తప్ప అస్పష్టమైనటువంటి ఆక్రోశంతోటో, పదవబోయినటువంటి ఆందోళనతోటో
ఎదర పార్టీలను ఎదర వ్యక్తులను విమర్శిస్తే మీ స్థాయి పెరగదని చెప్పి గౌరవ పెద్దలకు చెప్పదలుచుకున్నాం. మీ అస్తిత్వం పోయింది, మీ స్థాయి పోయింది, మీ స్థానం పోయింది, మీ అధికారం పోయింది. వీటికన్నిటికీ కారణం మీరు గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి కావచ్చు, అరాచకం కావచ్చు, అహంకారం కావచ్చు. వాటి ఫలితంగానే తెలంగాణ ప్రజలు కోరికతోటి తెచ్చుకున్న తెలంగాణని నీటిపారుదల రంగంలో, విద్యుత్ శక్తి రంగంలో, పరిపాలనా పరంగా వ్యవస్థలను సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు. ప్రజల యొక్క కనీస హక్కులను కూడా అమలు చేయకుండా మీరు, మీ కుటుంబం, మీ తాబేదారులు, భజన చేసే కొద్ది మంది వ్యక్తుల యొక్క దోపిడీకి గురైనటువంటి తెలంగాణ ప్రజలు ఆక్రోశంతో మిమ్మల్ని అధికారం నుంచి దూరం చేస్తే ఇంకా సిగ్గు లేకుండా ముఖం పెట్టుకొని తెలంగాణ ప్రజల్ని మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్తున్నారో ఆ భగవంతుడికి తెలియాలి. ఈ జిల్లాకు సంబంధించి కొన్ని పథకాల గురించి ఆ పెద్ద ఆయన చెప్పారు. సీతారామ, అది నేను నా ఆకాంక్ష, నా రాజకీయ కోరిక, ఖమ్మం జిల్లా ప్రజల యొక్క చిరకాల వాంఛ, గోదావరి జలాలు వాడకం అని చెప్పి నేను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నప్పుడే దుమ్మగూడెంగా డిజైన్ చేశాను. గౌరవ పెద్దలు రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్గా నామకరణం చేసి ఆయన కార్యక్రమాలు ప్రారంభించాలని ప్రయత్నం చేశారు. ఆయన మరణానంతరం ఆ పథకానికి తిరోధకాలు వచ్చినాయి. తర్వాత తెలంగాణ ఏర్పడింది. ఏర్పడ్డ తర్వాత కూడా ఆ ప్రభుత్వంలో నాకు స్థానం వచ్చినప్పుడు నా ప్రధానమైనటువంటి కోరిక సీతారామ అని చెప్పాను. ఆ సీతారామాని రాజీవ్ సాగర్ యొక్క డిజైన్ తోటి బయ్యారం బ్యాలెన్స్ రిజర్వాయర్ చేయాలని చెప్పి ఆ రోజు ఇల్లెందు నియోజకవర్గంలో రిజర్వాయర్ ఏంటది రోళ్లపాడులో శంకుస్థాపన చేయించా. ఈ ప్రబుద్ధుడు పార్టీలో చేరి ఆ పార్టీలో అభ్యర్థుల్ని ఓడించి ఆ డిజైన్ను కూడా మార్చి బయ్యారాన్ని ఎత్తేసి జూలూరుపాడు మీదుగా సీతారామాని కేవలం 13,000 కోట్లకి శాంక్షన్ చేశారు. వాళ్ళకు కావాల్సిన కమిషన్లు వచ్చే పంపుల కోసం, పైపుల కోసం 8,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఎక్కడా ఒక ఎకరానికి నీళ్లు రాలేదు. దానికి సిడబ్ల్యూసి క్లియరెన్స్ కూడా లేదు. టెక్నికల్ అఫైర్స్ కమిటీ టీఏసీ దానికి క్లియరెన్స్ కూడా ఇవ్వలేదు. 68 టీఎంసీకి కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా లేకుండా 8,000 కోట్లు ఖర్చు పెట్టారు. అయినా సరే ఆశతోటి ఇది పూర్తయిన తర్వాత అవసరమైతే లలితాపురం నుంచి మళ్ళీ ఇల్లెందు నియోజకవర్గానికి వేరే లిఫ్ట్ పెట్టాలని చెప్పి కూడా నేను ప్రతిపాదించా పార్టీలో. బ్యాలెన్స్ రిజర్వాయర్ లేకుండా 4-5 లిఫ్ట్లతోటి ఈ పథకం సఫలీకృతం కాదు, బ్యాలెన్స్ రిజర్వాయర్ ఉండాలి, కాబట్టి దాన్ని రూపకల్పన చేయమని చెప్పాం. నేను లేని సమయంలో గోదావరినే బ్యాలెన్స్ రిజర్వాయర్గా సీతమ్మ సాగర్ని శాంక్షన్ చేశారు. అది ఎన్జీటీలో పెండింగ్ ఉండి అది సగానికి నిర్మాణం జరిగి మూలపడిపోతే 10 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ నోరు మూసుకొని ఇరిగేషన్ మంత్రిగా నీకు సత్తా లేకుండా, నీకు చెప్పే ధైర్యం లేక ఆ ప్రాజెక్టుని ముండమోపించింది నువ్వు. కనీసం ఆ లిఫ్ట్ ఇరిగేషన్లు అయితే జూలూరుపాడు దగ్గర టన్నెల కెనాలా అని 10 సంవత్సరాలు దాన్ని నిర్ణయం చేయకుండా 8,000 కోట్లను బూడిదలో పోసి అందుట్లో వచ్చినటువంటి కమిషన్లకే సంతృప్తి పడ్డటువంటి మీరు సీతారామాన్ గురించి మాట్లాడే హక్కు లేదని చెప్పి బీఆర్ఎస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
దాని తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా భద్రాచలం వచ్చినప్పుడు దాని యొక్క పూర్వాపారాలు చెప్పి సార్ జరిగిందేదో జరిగింది, వాళ్ళు కక్కుర్తి పడ్డారు, కమిషన్లు దండుకున్నారు, అయినా మన ప్రభుత్వం దాన్ని సద్వినియోగం చేయాలని చెప్పి ఆయన ఇబ్బంది పెట్టి మధ్యలో ఆగిపోయినటువంటి ప్రాజెక్టుకి మళ్ళీ 4,500 కోట్లు రివైజ్డ్ ఎస్టిమేటు. ఎందుకంటే వాళ్ళ ప్రాజెక్టు రూపకల్పనలోనే ఒక్క డిస్ట్రిబ్యూటరీ కెనాల్కి కూడా రూపకల్పన చేయలేదు, ఎస్టిమేట్ లేదు, డిపిఆర్ లేదు. కేవలం వాళ్ళ కమిషన్లు వచ్చే పనుల వరకే చేసుకున్నారు, వాటికి కూడా పర్మిషన్స్ లేవు. అక్కడ సీతమ్మ సాగర్కి లేదు, అది ఎన్జీటీ తోటి ఆగిపోయింది. లిఫ్ట్లు మోటార్ల మట్టికి పైపుల మట్టికి వాళ్ళ దగ్గర తీసుకునే మట్టికి తీసుకొని సంతృప్తి పడ్డారు, ఎక్కడా కూడా నీళ్లు వచ్చే అవకాశాలు లేవు. అప్పుడు నేను ముఖ్యమంత్రి గారిని అడిగి, సార్ ఒకవేళ వర్షాలు లేక సాగర్ నీళ్ళు రాకపోతే మాకు ఈ వైరా ప్రాజెక్టులో కలపడానికి కొద్ది అవకాశం ఉంది, ఒక 100 కోట్లు ఇవ్వండి, దాని ద్వారాగా అవసరం వచ్చినప్పుడు మేము కనీసం 1,30,000 ఎకరాలకి వైరా ప్రాజెక్టు కింద ఆయకట్టుతోటి పాటు సత్తుపల్లి నియోజకవర్గానికి అర్జెంటుగా నీళ్లు తీసుకెళ్లే అవకాశం ఉందంటే ఆయన గారు వెంటనే దాన్ని శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసి 6 నెలల్లోనే పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసి గోదావరి జలాలు వైరా రిజర్వాయర్లో నింపినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మీకు ఆ సోయి లేదు, ఇంకా సిగ్గు లేకుండా సీతారామన్ గురించి మాట్లాడుతున్నారు. దాని తర్వాత సత్తుపల్లి ట్రంక్ పూర్తి చేయాలంటే యాతాలకుంట టన్నెల్ పూర్తి చేయాలి. టన్నెల్కి ₹1 ఇవ్వకుండా, పని మొదలు పెట్టకుండా దాన్ని పడావ పెడితే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 1,500 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ కూడా 1,50,000 ఎకరాలు యాతాలకుంట ట్రంక్ ద్వారా నీళ్లు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా నేను హెడ్ వర్క్స్ నుంచి పినపాక నియోజకవర్గంలో మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం 16,000 ఎకరాలకి రేపు జూన్లో నీళ్లు ఇస్తా. అది కూడా హెడ్ వర్క్స్లో ఉన్నటువంటి లిఫ్ట్ కూడా మీరు పనులు ప్రారంభించలేదు. ఈ 2 సంవత్సరాల కాలంలో లిఫ్ట్ పూర్తి చేసి పినపాక నియోజకవర్గంలో 16,000 ఎకరాలకి నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. అట్లాగే కొత్తగూడెం, అశ్వారావుపేట, వైరా ఎన్ని నియోజకవర్గాల్లో కూడా డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కోసం ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది. మొన్ననే టెండర్లు కూడా పిలిచాం. జూలూరుపాటు టన్నెల్ పూర్తయ్యే లోపల ఈ 100 కిలోమీటర్ల పొడవులో ఉన్నటువంటి సీతారామ కెనాల్ని సద్వినియోగం చేసుకోవటం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు అనుమతులతోటి ఈ మిగతా 6-7 నియోజకవర్గాల్లో కూడా గోదావరి జలాలు పారించేదానికి అవకాశం ఉంది. మీరు చేసిన నిర్వాహకం వల్ల ఆ జూలూరుపాటు టన్నెల్ యొక్క ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఫారెస్ట్ క్లియరెన్స్ వస్తే పాలేరుకు కూడా గోదావరి జలాలు తీసుకురావచ్చు. అటువంటి ప్రాజెక్టుని విచ్ఛిన్నం చేసి విధ్వంసం చేసినటువంటి మీరు సీతారామ కోసం మాట్లాడితే రాముడు కూడా మిమ్మల్ని క్షమించడు. అదేవిధంగా మీరు ఎన్నికల ముందు 3 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందనంగా అనేక పథకాలకి కొబ్బరికాయలు కొట్టారు. అవి 50 పడకల ఆసుపత్రుల, 100 పడకల ఆసుపత్రుల, లేకపోతే కేబుల్ బ్రిడ్జిల, రిటైనింగ్ వాల్సా, మెడికల్ కాలేజీల శాంక్షన్స్ లేకుండా, డబ్బులు లేకుండా, ₹1 కూడా ఎదల్చకుండా మున్సిపల్ మార్కెట్లతో సహా ప్రతి దానికి అడ్డం వచ్చినవన్నీ కూడా ఆర్డర్లు ఇచ్చి ఎన్నికల్లో గెలవాలని, ప్రజల్ని మోసం చేయాలని చెప్పి మీరు కొబ్బరికాయలు కొట్టెళ్ళారు. అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళు అడ్డగోలు కట్టిన అన్నింటినీ కూడా సక్రమమైనటువంటి పద్ధతిలో మనం శాంక్షన్ ఇచ్చి డబ్బులు ఇచ్చి పనులు చేయండి, అన్నింటినీ పూర్తి చేద్దామని చెప్పి రిటైనింగ్ వాల్స్ మొదలుపెట్టాం. 600-700 కోట్లతోటి పనులు జరుగుతున్నాయి. కేబుల్ బ్రిడ్జి 270 కోట్లతోటి పనులు జరుగుతున్నాయి. ఈ సంవత్సరానికి పూర్తయ్యే అవకాశం ఉంది. అన్ని ఆసుపత్రులు కూడా పూర్తి చేశాం. మొన్ననే చాలా వరకు బట్టి గారు ప్రారంభోత్సవం చేశారు.
ఇంకా మీరు నిర్వాహకం చేసినటువంటి మున్సిపల్ మార్కెట్స్ అన్నీ కూడా స్తంభాలతోటి మొండి గోడలతో ఎక్కిరిస్తున్నాయి. మీరు పెట్టినటువంటి పథకాల వల్ల అక్రమార్కులు, అనర్హులు, అది గొర్రెల పథకమా, లేదు దళిత బంధునా, లేదు మీరు ఇచ్చినటువంటి అన్ని పథకాల్లో కూడా అవినీతిమయం. నీ పోర్ట్ఫోలియోలోనే హెల్త్ మినిస్టర్గా సీఎం రిలీఫ్లో కూడా దోచుకున్నటువంటి ఘనత మీకు మీ ఆఫీస్కు దక్కింది. దళిత బంధును అమ్ముకున్నటువంటి గనులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మదరికి ఇచ్చాము, ములుక్కి ఇచ్చామని చెప్తున్నారు. ఎంతమంది దళితుల దగ్గర మీరు ఇచ్చిన పథకాలు వాడుకుంటున్నారో మీరు గమనించారా? మోసంతోటో, దగాతోటో, పంపకాలతోటో, పంచుడుతోటో అధికారంలోకి వస్తామనుకుంటే మీ పంచ ఊడదీసినటువంటి ఘనత తెలంగాణ ప్రజలు. మీ పథకాల కింద ఉన్నటువంటి రహస్య ఎజెండాని కనిపెట్టినటువంటి తెలంగాణ ప్రజలు. మీ దోపిడీ విధానాన్ని కనిపెట్టినటువంటి తెలంగాణ ప్రజలు. మీ అవినీతిని గమనించినటువంటి తెలంగాణ ప్రజలు. మీ అహంకారానికి సమాధానం చెప్పారు. బతికొండంగా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే ప్రశ్న తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. మీరు చేసినటువంటి ఆర్థిక విధ్వంసం, వ్యవస్థల విధ్వంసం, అందరినీ కూడా అవినీతి పరులుగా చిత్రీకరించి లక్షల కోట్లు సంపాదించింది కాక ఇంకా తగుదనమ్మా అని చెప్పి ఈయన పోవాలా ఆయన రావాలని చెప్పే నినాదంతో మీరు వచ్చే ప్రశ్నే ఉత్పన్నం కాదు. నీ అస్తిత్వం మట్టుకు నువ్వు చూసుకో. ఏదైనా కొద్ది గొప్ప మిగిలితే నీకు అక్కడ స్థానం లేదు. మొన్న వరంగల్ జరిగిన మీటింగ్లో కూడా నిన్ను పక్కన పెట్టారు. నీ ఫోటో కానీ నీ పేరు కానీ లేదు. రెండోసారి మంత్రివర్గం తీసుకునేటప్పుడు కూడా నువ్వు లేవు, నీ పేరు లేదు, నీ కథ లేదు. కాళేశ్వరరావు అని పేరు తెచ్చుకుంటే కాళేశ్వరం ప్రారంభోత్సవానికే నీకు దిక్కు లేదు. నువ్వు అక్కడ రాజకీయంగా బతకాలని చెప్పి ఎన్ని ఆవు కథలు చెప్పినా నిష్ప్రయోజనం. కాళేశ్వరరావు మాట్లాడేటప్పుడు ఏ వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారో, ఏ రకంగా మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో ఇప్పటికైనా అర్థం చేసుకో. రుణమాఫీ గురించి చెప్పినావు. నా దగ్గర ఏ బ్యాంకులో ఎన్ని ఖాతాలు మాకు 2 లక్షల రూపాయల రుణాలు ఉన్నాయో ఆ బ్యాంకులు ఇచ్చిన లిస్ట్ ఉంది, ఆ అమౌంట్ ఉంది. వాళ్ళ పేర్లు కూడా నీకు అసెంబ్లీలో ఇచ్చాను. మా దగ్గరికి వచ్చినటువంటి బ్యాంకులు ఇచ్చినటువంటి ఖాతాలు మాకు వచ్చినాయి 25,35,964. మేము అడిగాం బ్యాంకుల్ని, మా రైతులు పంట రుణాలు తీసుకున్నటువంటి 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాల యొక్క పేర్లు ఖాతాలు ఇవ్వండి. వాళ్ళు చేసినటువంటి రుణమాఫీ మాదిరిగా కాకుండా వాళ్ళు 10 సంవత్సరాల్లో 10 సార్లు రుణమాఫీ చేశామని చెప్తే అసలు అట్లేముంది, వడ్డీకి ఇంకా 12,000 కోట్లు కట్టుకున్న రైతులు రుణమాఫీ నిరుపయోగమైంది, మాకు ఉపయోగపడలేదు, మాకు మొదటిసారే మొత్తం రుణమాఫీ చేస్తే కనీసం మేము రుణ విముక్తులం అవుతామని చెప్పి తెలంగాణ రైతులు ఘోష పెట్టుకుంటే మీరు విధ్వంసం చేసినటువంటి ఆర్థిక వ్యవస్థను కూడా లెక్క చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి ఒకేసారి మొదటి 3 నెలల్లోనే వాళ్ళ మీద వడ్డీ భారం పడకూడదని వాళ్ళ ప్రభుత్వ కాలంలో చేసినటువంటి అప్పులు కూడా 10 సంవత్సరాల అప్పులు ఖాతాలు అడిగి ఆ బ్యాంకులు ఇచ్చినటువంటి లిస్టు ప్రకారంగా 21,000 కోట్లు జమ చేస్తే భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రం, ధనిక రాష్ట్రాలు కూడా రుణమాఫీ చేయలేదు. మీరు చేసిన రుణమాఫీ వల్ల 12,000 కోట్లు రైతులు వడ్డీ కట్టుకుని అలమటించి అలో లక్షణాన్ని బజారును పడితే వాటిని కూడా మేము మిగిలిపోయినటువంటి 2 లక్షలు జమ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని రుణమాఫీ మీద విమర్శించేటటువంటి నైతిక హక్కు
హరీష్ రావు గారికి లేదని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఇంకా ఎవళ్ళైనా బ్యాంక్ ఇవ్వకపోతేనో వాళ్ళ అకౌంట్లు కూడా సరి చేయకపోతే, వాళ్ళ ఆధార్ నెంబర్ తప్పు పడితే, వాళ్ళ అకౌంట్ నెంబర్ తప్పు పడితే కూడా 3 నెలలు మా అధికారులు ఇంటింటికి తిరిగి మాకు చేతనైన కాడికి రుణమాఫీ చేసి, ఎప్పుడైనా భారతదేశంలో రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ తప్ప ఎవళ్ళు చేయలేదు. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 70,000 కోట్లు భారతదేశం మొత్తానికి చేస్తే, చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం, ఆర్థిక పరంగా మీరు 8 లక్షల కోట్లు అప్పు చేసినా కూడా వెరవకుండా ఆయన అన్న మాట ప్రకారంగా పార్టీ మాట నిలపటం కోసం, రాహుల్ గాంధీ గారి యొక్క వాగ్దానాన్ని నిలపటం కోసం 21,000 కోట్లు 25 లక్షల మంది రైతులకి 3 నెలల్లో జమ చేస్తే, ఆ రుణమాఫీని కూడా విమర్శించేటటువంటి దౌర్భాగ్యం నీకు కలిగిందంటే నీ యొక్క బాధాతప్త హృదయం, ఆ పార్టీలో నీ స్థితి, నీ మెంటల్ బ్యాలెన్స్ మాకు అర్థమవుతుంది. కాబట్టి దయచేసి రుణమాఫీ మీద కానీ, రైతాంగ సంక్షేమ కార్యక్రమాల మీద కానీ, మాకు కష్టాలున్నమాట వాస్తవం, మీరు చేసిన నిర్వాహకం వల్ల ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం, కేంద్ర ప్రభుత్వం సహకరించిన మాట కూడా వాస్తవమే. అయినా కూడా 1,10,000 కోట్లు ఈ 2 సంవత్సరాల కాలంలోనే రైతుల ఖాతాల్లో జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మీకు సిగ్గుంటే 10 ఏళ్లలో మీరు చేసిన ఖర్చు అంతా చెప్పండి. మీకు దమ్ముంటే మీరు చేసిన రుణమాఫీ మీద ఒకసారి రివ్యూ చేసుకో. మేము చేసిన ఖాతాలు, మేము ఇచ్చినటువంటి పేర్లు కూడా నీ దగ్గరికి పంపించాం అసెంబ్లీలో, వెళ్ళి వెరిఫై చేసుకో. మేము ఇచ్చింది 2 లక్షల లోపు. రుణాలు అనేక రకాలు ఉంటాయి, వాటికి కూడా అర్థం కాకుండా విమర్శించాలి. కాబట్టి నీ అధోగతిని, నీ అవమానాన్ని, నీ అస్తిత్వాన్ని కాపాడుకోవటం కోసం పాడిందే పాట పాడితే అది ప్రజలు నిన్ను ఏ రకంగా చూస్తారో అర్థం చేసుకోమని చెప్పి హరీష్ రావు గారికి విజ్ఞప్తి చేస్తూ, కబ్జాల గురించో కమిషన్ల గురించో ఈ భారతదేశంలో మీకు తెలిసినంత, బీఆర్ఎస్ నాయకులకు తెలిసినంత గొప్పగా ఏ పార్టీకి తెలియదు. మీరే మనసుకు పెట్టుకోండి. మీరు నిన్న మీటింగ్ పెట్టింది కూడా కబ్జా స్థలంలోనే, కబ్జాకోర్లు పక్కన కూర్చోబెట్టుకొని, కమిషన్దారులను ఖర్చు కూర్చోబెట్టుకొని, కాంట్రాక్టర్లను పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు ఇంకా ఏ నీతులు చెప్పడానికి వచ్చినావు? నీ పక్కన కూర్చున్నోళ్ళు ఈ జిల్లాకి ఏం చేశారో చెప్పు, మేమేం ఈ జిల్లాకి ఏం చేశామో చెప్తాం. నేను సిద్దిపేటకు కూడా వస్తా. నేను మొన్న 6 నెలల్లో నీ దగ్గర ఫ్యాక్టరీ కట్టి ఈ రాష్ట్ర పామాయిల్ రైతులకి ఏ ఇబ్బంది కలగకూడదని రాజకీయపరమైనటువంటి ఆలోచన చేయకుండా, ఈ రాష్ట్రానికి స్ట్రాటజిక్ పాయింట్ సిద్దిపేట సెంట్రల్ పాయింట్ ఉంటుంది. తెలంగాణలో ఇప్పుడు పండించేటటువంటి నా ప్రోత్సాహంతో, నా ప్రోద్బలంతో వేసినటువంటి రైతులు నష్టపోకూడదని చెప్పి యుద్ధ ప్రాతిపదిక మీద మోడర్న్ టెక్నాలజీతోటి 300 కోట్లతోటి రేవంత్ రెడ్డి గారు శాంక్షన్ చేసి ఓపెన్ చేస్తే నువ్వు వాటిని కూడా హర్షించడు. మాకు ఆర్థికపరమైన సమస్యలున్నా, కష్టాలున్నా ఈ 2 సంవత్సరాల్లోనే మేము అనుకున్నటువంటి అన్ని పథకాలకి కూడా మీరు ఇచ్చిన పథకాలు కంటిన్యూ చేస్తూనే, న్యాయమైన పథకాలకి మేము ఇచ్చినటువంటి మాట ఇచ్చినటువంటి పథకాలన్నింటినీ పూర్తి చేస్తున్నాం. భవిష్యత్తులో వెసులుబాటును బట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా ముందుకెళ్తాం తప్ప నీలాంటి అవినీతి పరులో లేదు అస్తిత్వం కోసం పాపం ఆరాటపడేటటువంటి నీ మాటలకి ఈ ప్రభుత్వం బెదిరేది లేదు, అదిరేది లేదు. మీరు చెప్తే మేము పాఠాలు నేర్చుకోవాల్సిన అధోగతిలో కాంగ్రెస్ పార్టీ లేదు. కాబట్టి దయచేసి ఆ నీతిలో ఏమన్నా ఉంటే మీ పార్టీ వాళ్ళకి చెప్పు, మీ నాయకత్వానికి చెప్పు, నీ రాజకీయ మనుగడ కొనసాగించు తప్ప పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి కష్టపడేటటువంటి కాంగ్రెస్ పార్టీని, ఈ ప్రభుత్వాన్ని మీరు ఎన్ని శాపనార్థాలు చేసినా మీ వల్ల కాని పని.
కాబట్టి దయచేసి మీ యొక్క విమర్శల్ని, అది సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు, ఏ రంగంలో చూసినా ఈ 2 సంవత్సరాల్లో చేసిన పనులు అసాధ్యమని కూడా సుసాధ్యం చేశాం. శాశ్వతమైనటువంటి ఈ రాష్ట్ర సమస్యలు, జాతి సమస్యలు కూడా ఎస్సీ కేటగరైజేషన్ మేము పుట్టిన దగ్గర నుంచి ఏబిసిడి వర్గీకరణ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. కులగణన చేసి కులగణన ప్రకారంగా రేపు భవిష్యత్తు రాజకీయాలు, ఉద్యోగాలు, విద్య సౌకర్యాలు అన్నీ కలగాలని చెప్పి ప్రతిపాదించింది తెలంగాణ ప్రభుత్వం. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తూనే అన్ని జాతుల్ని, అన్ని వర్గాలని, అన్ని ప్రాంతాలని కలుపుకొని మీరు ముంచేసినటువంటి కాళేశ్వరం, మీ స్వార్థానికి బలైనటువంటి కాళేశ్వరాన్ని మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేసి, అదేవిధంగా మీరు పాడుబడ్డటువంటి పాలమూరుని మళ్ళీ పునరుద్ధరించి, మీరు గోదావరిలో ముంచినటువంటి సీతారామాన్ని మళ్ళీ పైకి తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడంతో పాటు తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ పోద్ది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులకి విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ.